అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ న్యాచురల్ వరల్డ్. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని 2 చల్ల మిరపకాయలు పక్కన పెట్టుకొని ఈ టొమాటో పప్పు వేసుకొని తింటుంటే అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా కుక్కర్లో 1 కప్ కందిపప్పు, 1 కప్పు ఎర్ర కందిపప్పు, 1 కప్పు పెసరపప్పు 3 సమానంగా తీసుకొని బాగా కడిగి ఒక అరగంట సేపు 1 గ్లాస్ నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత 4 చిన్న సైజ్ టమోటాలను కట్ చేసి వేసుకోవాలి. దానితో పాటు 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కొంచెం నెయ్యి, ½ టేబుల్ స్పూన్ మెంతులు వేసి కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఉడికిన కందిపప్పుని మెత్తగా మెదుపుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ నేను మెత్తగా పప్పుగుత్తితో మెదుపుతూ ఉన్నానండి. దీనితో పాటు ఒక మంచి మాట చెప్పుకుందాం. ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం రెండూ ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో బాగా మరిగించుకోవాలి. దీనితో పాటు ఒక వేమన శతకం కూడా చెప్పుకుందాం. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు, దినగ దినగ వేము తీయగ నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. రోజు ప్రయత్నిస్తే పాట కూడా చక్కగా పాడగలము. ప్రతిరోజు వేపాకు తింటూ ఉంటే కొన్ని రోజులకు వేపాకు కూడా తీయగా అనిపిస్తుంది. ఏ పనైనా సరే సాధన ద్వారా మాత్రమే నెరవేరుతుంది. ఏ పనైనా చేస్తేనే ముందుకు వెళ్ళగలం. అంతేకాని అక్కడే ఆలోచిస్తూ ఉంటే ముందుకు వెళ్ళలేం. ఒక పక్క పప్పు ఉడుకుతూ ఉంది. దీంతో పాటు నేను తిరగమాత పెట్టేసుకుంటూ ఉన్నాను. కొంచెం నెయ్యి వేసుకొని అందులో ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి తిరగమాత వేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. తిరగమాత వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే కమ్మనైన పప్పు రెడీ అయిపోతుంది. ఇది తినడానికి చాలా కమ్మగా ఉంటుంది. చివరగా కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఉప్పు, కారం అంతా కూడా బ్యాలెన్స్డ్ అవుతుంది. టమాటో పప్పు కమ్మగా, రుచిగా ఉంటుంది. ఎన్నో రకాల కూరలు చేసుకొని తినక్కర్లేదండి. ఒక కమ్మనైన ఈ టమాటో పప్పుతో తింటే 2 చల్ల మిరపకాయలు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా కమ్మగా, రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.